ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతల పుస్తకము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. కుందేలు తాబేలుతో, నేనెక్కడా నువ్వెక్కడా, నాతో నీకు పోటీనా? అయినా నువ్వు నాతో పోటీకి సిద్ధపడ్డావు గనుక నేను సిద్ధమే అని పరుగు పందెంకు రెండు సిద్ధపడి పరుగు పందెం ప్రారంభించాయి. కుందేలు వేగంగా పరిగెత్తి తాబేలు వచ్చేసరికి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాబేలు నెమ్మదిగా వస్తూ చెట్టు కింద ఉన్న కుందేలుని చూచి తన ప్రయత్నమును ఆపక ముందుకు సాగి కుందేలు కంటే ముందు చేరవలసిన గమ్యమునకు చేరటం జరిగింది. అది చూసిన కుందేలు, నాకు ఉన్న గర్వము వలననే నేను ఓడిపోయాను అని సిగ్గుతో తలదించుకోవడం జరుగుతుంది. గర్వం వలన చాలా నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ తయారు చేసిన థామస్ ఆండ్రూ, నేను తయారు చేసిన ఈ ఓడను ఎవరూ నాశనం చేయలేరు, ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు అని అన్న కొద్ది రోజుల్లోనే ఆ పడవ మునగడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రెండు ఉదాహరణలను గురించి ఆలోచిస్తే నేను అనే గర్వం ద్వారా ఎంత నష్టపోయారో మనం విన్నాం. అంతేకాకుండా ఈ నగరాన్ని నేనే కట్టించాను, నా బలమే, ఈ రాజ్యమంతా నాది అని గర్వించిన నెబుకద్నెజరు రాజును దేవుడు పశువులే మార్చి గడ్డి తినిపించడం దానియేలు పుస్తకం 4వ అధ్యాయము 30 నుంచి 37వ వచనంలో మనం చూడవచ్చు. కాబట్టి గర్వం చాలా ప్రమాదకరమైనది. గర్వం వలన నష్టము, నాశనము, అపజయము ఇవి ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా కుటుంబ కలహాలు, మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలకు కారణం గర్వమే అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మనల్ని నాశనం చేసేది, మన కుటుంబాలని పాడు చేసేది, మన ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరిచేది గర్వము అని గుర్తిద్దాం, సరిచేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. God bless you all.